నమస్కారం మిత్రులారా. అసలు ఈ దేశంలో ఏం జరుగుతుంది? ఇది ఇప్పుడు కోట్లాది సామాన్య ప్రజల సమస్యలో ఉన్న పెద్ద మనసులో ఉన్న పెద్ద ప్రశ్న. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పదే పదే ప్రజలకు సలహాలు ఇస్తున్నారు. ఇంధనం పొదుపుగా వాడండి, అత్యవసరమైతేనే కార్లు, బైక్‌లు వాడండి, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్ ఉపయోగించండి, పెళ్లిళ్ల ఖర్చులు తగ్గించండి, బంగారం కొనకండి అంటూ దేశ ప్రయోజనం కోసం పొదుపు అవసరం లేదని ఎవరు అనడం లేదు. కానీ ఇక్కడ ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒకటే. ఈ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పుడు అందుకు బాధ్యత ఎవరిది? నోట్‌బందీ సమయంలో కూడా దేశ ప్రయోజనం కోసము కష్టపడండి అన్నారు. కరోనా సమయంలో కూడా అదే చెప్పారు. కానీ ఆ సమయంలో పేదలు, ఉద్యోగాలు కోల్పోయారు. మధ్యతరగతి అప్పుల్లో కూరుకుపోయింది. చిన్న వ్యాపారాలు మూతపడ్డాయి. అయినా మెయిన్ స్ట్రీమ్ మీడియా మాత్రము దేశహితం అంటూ కవరింగ్ ఇచ్చింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉంది. ఇజ్రాయిల్, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల ప్రపంచ మార్కెట్లు కుదేలవుతున్నాయి. కానీ భారత ప్రజలు అసలు సమస్యలపై ఎన్ని ప్రైమ్ డిబేట్లు జరుగుతున్నాయి. గ్యాస్ ధరలపై ఎన్ని పెద్ద చర్చలు జరిగాయి. పెట్రోల్ భారంపై ఎన్ని ప్రశ్నలు వేశారు. మధ్యతరగతి బతుకులపై ఎవరైనా రోజు ప్రైమ్ టైం చేస్తున్నారా? ఇక్కడే అసలు విషయం బయటపడుతోంది. ఇదివరకు కాంగ్రెస్ హయాంలో పెట్రోల్ ధర ₹2 పెరిగితే టీవీ స్టూడియోలు మండిపోయేటి. సినీ నటులు, మేధావులు, మీడియా, సోషల్ యాక్టివిస్టులు అందరూ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు కూడా పెట్రోలు కొట్టించడానికి లోన్ తీసుకోవాలి అని ఇండైరెక్ట్‌గా సెటైర్లు చేసేవారు. కానీ ఇప్పుడు పెట్రోల్ 100 దాటింది. గ్యాస్ 1000 దగ్గరకు వచ్చింది. టోల్ భారాలు పెరిగాయి. కానీ అప్పట్లో గట్టిగా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఇప్పుడు పూర్తిగా మౌనమయ్యారు. ఎందుకు? అధికారాన్ని ప్రశ్నించే ధైర్యం పోయిందా? లేక సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల భయము దేశాన్ని మౌనంగా మార్చిందా? ప్రజాస్వామ్యంలో మీడియా పని ప్రభుత్వానికి పీఆర్ ఏజెన్సీలా పనిచేయడం కాదు, ప్రజల తరపున ప్రశ్నించడం. కానీ ఇప్పుడు చాలా చోట్ల మీడియా ప్రశ్నించే పాత్ర వదిలేసింది. ప్రచారం చేసే స్థాయికి పడిపోయిందనే విమర్శలు పెరుగుతున్నాయి. ఇక్కడ బీజేపీ, ఆర్ఎస్ఎస్ అభిమానులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రధాని గారు నిజంగా చెప్పిన మాటలు ప్రజల కోసమే అయితే ఇప్పటి నుండి పెట్రోల్ వాహనాలు వాడడం తగ్గించండి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ మాత్రమే ఉపయోగించండి. బంగారం కొనొద్దని చెప్తున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్న బంగారాన్ని దేశ హితం కోసం, దేశ ప్రయోజనం కోసం డొనేట్ చేయండి. పెళ్లిళ్లలో ఖర్చులు తగ్గించమంటే రాజకీయ నాయక కుటుంబాలు కూడా అదే పాటించాలి. దేశభక్తి అంటే కేవలం నాయకుడి డిఫెండ్ చేయడం కాదు, ప్రజల కష్టాలు అర్థం చేసుకోవడం కూడా. ప్రశ్నించడం దేశద్రోహం కాదు, అది ప్రజాస్వామ్యం. ఇది బరిసే ప్రజల మాట. తెలంగాణ ప్రజల కోసం టీఆర్పీ. జై బీసీ, జై మల్లన్న, జై తెలంగాణ.